पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। శాంతి స్వరూపుడైన పరమాత్మ అందరికీ సుఖశాంతులను ప్రసాదించుగాక. ఒక గురువుగారి దగ్గరకు ఒక వ్యక్తి వెళ్ళి, నేను మోక్షం పొందాలి, నాకు మార్గాన్ని చూపించండి అని ప్రాధేయపడ్డాడట. గురుదేవా, నాకు మోక్షం పొందాలని ఉంది, దయచేసి నాకు మార్గాన్ని చూపించండి అని ప్రాధేయపడటం జరిగింది. సరే, గురువుగారు ఏం చెప్పారు అంటే, ముందు ఆ మాలిన్యాన్ని పోగొట్టుకోవాలన్నా నువ్వు మోక్షం పొందాలి అంటే, అలాగే అసుర భావాలు పోగొట్టుకొని దైవీ సంపద పెంపొందించుకోవాలి. కనుక దైవాసుర సంపద విభాగ యోగం నీకు ముందుగా బోధ చేస్తాను అని బోధించటం మొదలుపెట్టారట. దీని ద్వారా నువ్వు ఆ రాక్షస గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు పోగొట్టుకుంటావు. పోగొట్టుకుని దైవీ గుణాలను పెంపొందించుకుంటే దైవత్వానికి దగ్గరవుతావు, నీవు ఆత్మానుభూతి పొందటానికి వీలవుతుంది అని గురువుగారు చెప్పారు. చెప్పి దైవాసుర సంపద విభాగ యోగం మొదలుపెట్టి నెమ్మదిగా చెప్తూ గురువుగారు రెండవ శ్లోకం, అహింస సత్యమక్రోధ త్యాగ శాంతిరపైసునం దయా భూత్వేష్వలోలుప్వం మాధవం హీరచాపలం. ఈ శ్లోకాన్ని చదివారు. ఈ శ్లోకాన్ని చదివి, నాయనా నువ్వు హింస మానేయాలి అని చెప్పారు. ఎవరిని కూడా నీవు హింసించకూడదు, ఏ జీవిని కూడా హింసించకూడదు నాయనా అని చెప్పారట. ఆ వ్యక్తి ఏం చెప్పాడు, అదెట్లా కుదురుతుంది స్వామి, నేను ఇప్పుడు దోమల్ని అది నన్ను కొడుతున్నప్పుడు చంపుతున్నాను, పాముల్ని చంపుతున్నాము, అవి మనకు ప్రమాదాన్ని కలిగిస్తాయని, అలాగే అప్పుడప్పుడు నేను కొన్ని జీవుల్ని చంపి మరి నేను ఆహారంగా తీసుకుంటున్నాను, అది ఎట్లా కుదురుతుంది స్వామి అని ఆ వ్యక్తి మాట్లాడాడు. సరే, గురువుగారు రెండో విషయం సత్యము. నీవెప్పుడు కూడా సత్యమే మాట్లాడాలి నాన్న, ఎప్పుడు కూడా నీవు అబద్ధం మాట్లాడకూడదు అని గురువుగారు చెప్పారట. చెప్తే ఆ వ్యక్తి అన్నాడు, నేను ఏదో చిన్న వ్యాపారం ఏదో చేసుకుంటాను, దానిలో నేను అబద్ధం మాట్లాడాల్సి వస్తుంది, అబద్ధం మాట్లాడినప్పుడు నాకు అసలు ఆ వ్యాపారం చేయటమే కుదరదు. అలాగే పిల్లలతో ఒక్కోసారి అబద్ధం చెప్పాలి, చెప్పినప్పుడు వాళ్ళని సరైనటువంటి రీతిలో నేను పెట్టలేను కదా స్వామి, అది ఎట్లా నాకు కుదురుతుంది అన్నాడట. సరే, గురువుగారు మూడో విషయం, ఈ శ్లోకంలో ఉన్నటువంటి మూడో విషయం క్రోధ. నీవు ఎవరి పట్ల కూడా కోపగించుకోవద్దు నాన్న అని చెప్పారట. కోపగించుకోకుండా ఎలా ఉండను, నాకు ఎవరైనా అన్యాయం చేసినప్పుడు, నన్ను ఎవరైనా తిట్టినప్పుడు నాకు కోపం వస్తూ ఉంటుంది కదా గురువుగారు, మరి కోపం రాకుండా ఎలాగ కుదురుతుంది, కోపం వస్తుంది కదా గురువుగారు, వాళ్ళు నాకు అన్యాయం చేసినప్పుడు నాకు కోపమన్నా రావటం సహజమే కదా అన్నారట. సరే, దీనిలో నాలుగో విషయం త్యాగ. నీవు త్యాగం చేయాలి.
త్యాగ గుణాన్ని అలవర్చుకోవాలి, నీవు ఉదాసీనంగా ఉండాలి, దాన ధర్మాలలో ఇత్యాది విషయాల్లో నీవు త్యాగ గుణాన్ని అలవర్చుకోవాలి నాన్న అన్నారట. ఆ వ్యక్తి చెప్పాడట, గురువుగారు నాకే ఏం లేదు, నేనేం త్యాగం చేయగలను, నాకే ఎవరేమిస్తారా అని నేను చూస్తున్నాను స్వామి, నేను ఏం త్యాగం చేయగలను, నా వల్ల అది కాదు కదా అన్నాడట. సరే గురువుగారు ఏం చెప్పారు అంటే, శాంతిగా ఉండాలి నాన్న. శాంతిగా ఎలా ఉండగలను? అనేక విషయాలు నాకు అలజడి కలిగిస్తున్నాయి, ఆందోళన కలిగిస్తున్నాయి, బాధ కలిగిస్తున్నాయి. అనేక మంది నన్ను అశాంతి పాలు చేస్తున్నారు. ఈ విధంగా ఉన్నప్పుడు, ఆ పరిస్థితులు అలా ఉన్నప్పుడు నేను శాంతిగా ఎలా ఉండగలను గురువుగారు? నేను శాంతిగా కూడా ఉండలేను, నా వల్ల కాదు. అహింస, సత్యము, క్రోధము, శాంతి, త్యాగము, ఈ 5 విషయాలు కూడా గురువుగారు ఇలా చెప్పారు. ఆ వ్యక్తి ఇలా చెప్పాడు. సరే గురువుగారు 6వ విషయం, ఈ శ్లోకంలోని 6వ విషయం గురించి, నాన్న నువ్వు చాడీలు చెప్పటము, అలాగే అపనిందలు వేయటము, ఇలాంటిది మానుకోవాలి నాన్న అని చెప్పారట. ఆ వ్యక్తి అన్నాడు, అది నా వల్ల కాదు. ఎందుకు నీ వల్ల కాదు? ఇప్పుడు మొదట చెప్పిన వాటన్నిటికీ కూడా ఏదో కారణం చెప్పావు. నేను హింస చేయవద్దు అన్నాను, నువ్వేమన్నావు? దోమలు కుడుతున్నాయి, పాములు కరుస్తున్నాయి, అందుకని వాటిని చంపాల్సి వస్తుంది అన్నావు. సరే నేనేం మాట్లాడలేదు. అలాగే సత్యమే చెప్పరా, అబద్ధాలు చెప్పొద్దు నాన్న అన్నాను నేను. నువ్వేమన్నావు? వ్యాపారం చేసుకోవాలి, లేకపోతే నాకు పొట్ట గడవదు, అందుకని నేనేదో అబద్ధం చెప్పాలి అన్నావు. సరే అని నేను కూడా ఏం మాట్లాడలేదు. 3వ విషయం క్రోధము. ఎవరి పట్ల కూడా కోపం లేకుండా ఉండాలని నేను చెప్పాను. నాకెవరైనా ద్రోహం చేసినప్పుడు, ఒక్కోసారి ఎవరైనా తప్పు చేసినప్పుడు, అలాంటి సందర్భాల్లో నాకు కోపం వస్తుంది అన్నావు. సరే దానికి కూడా నేనేం మాట్లాడలేదు. ఇక 4వ విషయం త్యాగం చేయరా పోనీ అన్నాను. నా దగ్గరే ఉంది గురువుగారు, నా దగ్గర ఏం లేదు త్యాగం చేయటానికి, నాకే ఎవరిస్తారా అన్నావు. నువ్వు చెప్పావు. సరే దానికి ఒక కారణాన్ని నువ్వు అలా చూపించావు, నీకే ఏం లేదు అన్న కారణాన్ని ఒకటి చూపించావు. ఇక తర్వాత విషయం శాంతిగా ఉండరా అన్నాను. నాకు అనేక సమస్యలు ఉన్నాయి, అనేక ఇబ్బందులు ఉన్నాయి, వీటన్నిటితో ఉండి నేనెక్కడ శాంతిగా ఉండను అన్నావు. దానికి ఒక కారణాన్ని చూపించావు. వీటన్నిటికీ కూడా నువ్వు కారణాలు చూపించావు. అహింస, సత్యము, క్రోధము, త్యాగము, శాంతి, ఈ 5టికి కూడా నువ్వు కారణాలు చూపించావు. 6వ విషయం పైసున, అంటే చాడీలు చెప్పకుండా ఉండటం, చాడీలు చెప్పకుండా ఉండటం, నిందలు వేయకుండా ఉండటం, ఇదన్నా మానరా అని చెప్పాను నేను. ఇది నా వల్ల కాదు అంటున్నావు. దీనికేం కారణం ఉందిరా? మిగతా 5టికి కూడా నువ్వు కారణం చూపించావు. ఈ శ్లోకం నేను ఇంకా నీకు పూర్తిగా చెప్పనన్నా చెప్పలేదు. సరే ఈ 5టికి ఏదో కారణాలు చెప్పావు కదా. వేరే వాళ్ళ మీద నిందలు మోపటము, వేరే వాళ్ళ మీద అపనిందలు వేసి దాన్ని ప్రచారం చేయటము, చాడీలు చెప్పటము, లేనిపోనివి కల్పించి వాటిని ఇతరులకు చెప్పటము, ఇవన్నిటికీ ఇది మానుకోవచ్చు కదరా అని నేను అడిగాను. నేను ఇది కూడా మానుకోలేను అని నువ్వు అంటున్నావు. దీనికి ఏం కారణం ఉంది అని అడిగారు గురువుగారు. ఆలోచించాల్సినటువంటి విషయమే కదా. గురువుగారు అడిగినటువంటి దానిలో చాలా మంచిదే విషయం ఉంది. మిగతాటికి కారణాలైతే చూపించాడు, కానీ ఈ విషయానికి కారణం ఏమిటి అని గురువుగారు అడిగినప్పుడు ఆ వ్యక్తి ఒకే సమాధానం చెప్పాడు. ఏం సమాధానం అంటే, నాకెందుకు అలాగ చెప్పాలనిపిస్తుంది,
నాకెందుకో చాడీలు చెప్పాలనిపిస్తుంది, ఇతరుల మీద నిందలు వేయాలనిపిస్తుంది, ఇతరుల్లో చెడు ఏదైతే ఉందో దాన్ని చూస్తూ దాన్ని 10 మందికి చెప్పాలనిపిస్తుంది, ఇతరుల్లో తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తూ వాటిని నలుగురికి తెలియచేయాలి అని నాకెందుకో తపనగా ఉంది. దీనికంటూ నాకేం కారణం లేదు, నాకు ఇలా అనిపిస్తుంది. అప్పుడు గురువుగారు ఒక మాట చెప్పారు. పైసున అనేటటువంటిది సంస్కృత శబ్దం. పైసున అన్న మాట, ఆ మాట చదివి నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేదిరా. ఈరోజు నువ్వు చెప్పినటువంటి సమాధానం విన్న తర్వాత ఇలాంటి పరిస్థితికి అది ఎంత చక్కటి మాట అని నాకు అర్థమైందిరా అన్నాడు. ఏమిటి గురువుగారు ఎందుకు అట్లా అంటున్నారు అంటే, ఏ కారణము లేకుండా ఇతరుల మీద నిందలు మోపటము, ఏ కారణము లేకుండా ఇతరుల తప్పులు చూసి వాటి గురించి ఆలోచిస్తూ వాటిని నలుగురికి తెలియచేసి ఆ వ్యక్తిని ఎంతో బాధకు గురి చేయటము, ఆ వ్యక్తి పట్ల అందరికీ ఒక చులకన భావన కలిగేలాగా చేయటము, ఆ వ్యక్తి తీవ్ర మనోవేదనకు గురి అయ్యేలాగా చేయటము, ఏ కారణము లేకుండా ఇలా చేయటం అనేటటువంటిది పైశాచిక ఆనందం. అలాంటి పైశాచిక ఆనందం ఏ కారణము లేదు. నీవు మిగతా వాటికి చెప్పినాటికి ఏదో కారణం అంటూ చూపించావు. హింస చేయొద్దురా అంటే దోమలు కుడుతున్నాయి చంపుతున్నాను అన్నావు. అబద్ధం చెప్పొద్దురా అంటే నా వ్యాపారం అదే అన్నావు. క్రోధం వద్దురా అంటే నా పట్ల అలా ప్రవర్తించిన వాళ్ళు నాకు బాధ కలిగించినప్పుడు నాకు కోపం వస్తుందన్నావు. ఆ ఒక కారణాన్ని నువ్వు చూపించావు. త్యాగం చేయరా అంటే నా దగ్గర ఏముంది అన్నావు. శాంతిగా ఉన్నది అంటే నా చుట్టూతో ఉన్న పరిస్థితులు నన్ను అశాంతి పాలు చేస్తున్నాయి అన్నావు. దీనికి మాత్రం ఏ కారణము లేదు. ఏ కారణము లేకుండా నీవు నిందలు మోపుతూ ఆ వ్యక్తి అశాంతి పాలయ్యేలాగా, అలజడి పాలయ్యేలాగా, నలుగురిలోనూ కూడా ఆ వ్యక్తి సులకన అయ్యేలాగా, ఒక్కొక్కసారి నిజానికి ఆ వ్యక్తి మానసిక వేదనతో మంచం పట్టేంత పరిస్థితి తీసుకొస్తున్నావు. మరొక్కసారి ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పరుస్తున్నావు. ఇదంతా కూడా ఏ కారణము లేకుండానే, ఏ కారణము లేకుండా ఇతర వ్యక్తులను ఇంత బాధకు గురి చేసేటటువంటి వ్యక్తిని నిజానికి మనిషి అనరు, పిశాచి అంటారు. అలా ఇతరుల పట్ల చాడీలు చెబుతూ, ఇతరుల పట్ల నిందలు మోపుతూ, దాన్ని ప్రచారం చేస్తూ ఒక ఆనందాన్ని పొందేటటువంటి వ్యక్తి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు అంటారు. పైశాచిక ఆనందము అన్న మాట ఇక్కడ పైశునం అనేటటువంటి మాటకు ఎంత చక్కగా సరిపోతుంది అని నాకు అనిపించిందిరా. ఇంకా నేను ఈ శ్లోకాలు చెప్పాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఏదో ఒక కారణం ఉండి నీకున్నటువంటి అసుర లక్షణాలను పోగొట్టుకోలేకపోతున్నావు అంటే దానికి ఒక అర్థం ఉంది. వాటిని కూడా క్రమేణా పోగొట్టుకోవాల్సి ఉంది. కానీ ఏ కారణము లేకుండా ఈ పైశునాన్ని, ఈ మహాభయంకరమైనటువంటి ఈ రోగాన్ని నీవు పోగొట్టుకోలేను అని అంటున్నప్పుడు నిజానికి నేను ఇంకా ఏ బోధ చేయలేను, నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పారట. మాట నిజానికి ఎంత అద్భుతమైనటువంటి మాట, ఆలోచించాల్సినటువంటి విషయం. శ్రీమద్ భగవద్గీత దైవాసుర సంపద్ విభాగ యోగంలో 2వ శ్లోకంలో ఉన్నటువంటిది. అహింస సత్యమక్రోధ త్యాగ శాంతిరపైసునం. అపైసునం
పైశునం అంటే చాడీలు చెప్పటము, నిందలు మోపటము, వాటిని ప్రచారం చేయటము, ఇతరుల్లో ఏ తప్పులు ఉన్నాయో చూడటము, ఇతరుల్లో ఏ చెడు ఉందని చూడటము, వాటి గురించి ఆలోచించటము, వాటిని అందరికీ కూడా తెలియచేయాలనేటటువంటి ఉత్సాహంతో వాటి గురించి తెలియచేయటము, ఆ వ్యక్తికి బాధ కలిగించటము, ఈ లక్షణం ఏదైతే ఉందో దీన్ని సంస్కృత భాషలో పైశునం అన్న మాటతో మాట్లాడతారు. కాబట్టి ఇక్కడ ఈ శ్లోకంలో శాంతి అపైశునం అన్న మాట మహర్షి మనకు అందించారు. దయాభూత్వేశ్వలో లుప్త్వం మార్దవం హ్రీరచాపలం ఈ శ్లోకం. దీని గురించి ఈరోజు కొంత అవగాహన చేసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. మీరందరూ విని ఉంటారు, వదంతులు వ్యాపింప చేయటం అన్నది, గాసిప్ అంటారు, రూమర్స్ అంటారు. ఇవి కొంతమందికి ఏంటంటే ఎంతో ఇష్టం అన్నమాట. ఈ చాడీలు చెప్పటం, అపనిందలు వేయటం, లేనిపోయినవి ఆలోచించటము, వాటి గురించి ఇతరులకు చెప్పటము, ఈ విధంగా చేస్తూ ఆ వ్యక్తులను బాధకు గురి చేయటము, వాళ్ళు మానసిక వేదన పడుతూ ఉన్నప్పుడు చూసి ఆనందించటము, ఈ లక్షణాలన్నీ కూడా నిజానికి ఒక రకమైనటువంటి మానసిక రుగ్మత అని చెప్పవచ్చు. ఈ పైశునం అనేటటువంటిది నిజానికి హిందూ మతంలోనే కాదు, అన్ని మతాలలోనూ కూడా ఇది ఒక తీవ్రమైనటువంటి మహాపాపము అని అన్ని మతాల్లోనూ కూడా చెప్పబడింది. ఇస్లాంలో కానీ, క్రిస్టియానిటీలో కానీ, బౌద్ధిజంలో కానీ, జుడాయిజంలో కానీ, జైనిజంలో కానీ, వీటన్నిటిలోనూ కూడా ముఖ్యమైనటువంటి పాపాలలో ఈ పైశునం అనేటటువంటి దాన్ని చేర్చడం జరిగింది. అంటే అన్ని మతాలు కూడా దీనికి ఎంత ప్రాముఖ్యాన్ని ఇస్తున్నాయి అనేటటువంటి దాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. భగవద్గీత మరి దైవాసుర సంపద్ విభాగ యోగంలో ఈ మాట మాట్లాడింది. ఇది అసుర లక్షణము, ఇది రాక్షస గుణము. రాక్షసులే కానీ ఇలాగ ప్రవర్తించేది మనుషులు కాదు అని దీన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఎంతో ముఖ్యమైనటువంటి విషయం, అన్ని మతాల్లోనూ కూడా ఈ విధంగా చెప్పటం జరిగింది. ఇక ఈ పైశునం అనేటటువంటి దాన్ని మనం ఆలోచించినట్లయితే ఇది 3 రకాలుగా ఉంటుంది. కేవలము చాడీలు చెప్పటం అనేటటువంటి ఒక చిన్న విషయంలాగా కాదు. ఇది 3 పైశున అనేటటువంటిది ఒక కొంత విశాలమైనటువంటి దృక్పథం కలిగినటువంటి పదంగా దీన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, ఎదుటివాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు, ఎదుటివాళ్ళలో ఏదైనా లోపం ఉన్నప్పుడు దాన్ని గమనించి ఎదుటివాళ్ళు ఈ తప్పు చేశారు అని, ఎదుటివాళ్ళలో ఈ లోపం ఉందని, ఆ లోపాన్ని ఆ తప్పుని గమనించి దాన్ని ఇతరులతో చెప్పటం అన్నది ఒకటి. రెండవ విషయము, వీళ్ళు గమనించరు, వీళ్లకు ఎవరో చెప్తారన్నమాట. వీళ్లకు ఎవరో చెప్పినటువంటి దాన్ని ఆధారం చేసుకుని ఆ వ్యక్తి అలాంటి తప్పు చేశాడు, అతనిలో అలాంటి లోపాలు ఉన్నాయి అని వేరే వాళ్లకు చెప్పటం అనేటటువంటిది రెండవ విషయం. ఇక మూడవ విషయం దగ్గరకు వస్తే ఇది మరీ ప్రమాదకరమైనటువంటిది. ఈ మూడవ విషయం ఏమిటంటే లేనిపోనివి కల్పించి వాటిని ఇతరులకు చెప్పటం అన్నమాట. అసలు అక్కడ ఏ విషయము కూడా లేదు, ఎవరూ కూడా చూడలేదు, ఎవరికీ కూడా తెలవదు. అయినా సరే వీళ్ళు కల్పించి దాన్ని ఇతరులకు చెప్పటం అన్నది ఏదైతే ఉందో ఇది మరీ ప్రమాదకరమైనటువంటి విషయం. ఈ విధంగా ఈ పైశున అనేటటువంటిది 3 రకాలుగా వ్యక్తమవుతూ ఉంటుంది. ఈ 3 రకాలుగా వ్యక్తమైనప్పటికీ కూడా మనకు శాస్త్రాలు ఏం చెబుతున్నాయి అంటే, పవిత్ర గ్రంథాలన్నీ కూడా కేవలము భగవద్గీతే కాదు, మిగిలిన పవిత్ర గ్రంథాలన్నీ కూడా ఏం చెబుతున్నాయి అంటే
ఇది మహాపాపము అనేది చెబుతున్నాయి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు అందరికీ కూడా. ఏమని అంటే, ఆ వ్యక్తి తప్పు చేశాడు కదా, ఆ వ్యక్తి తప్పు చేశాడు కదా, అతనిలో ఆ చెడు ఉంది కదా, అది యథార్థంగా చూసి యథార్థంగా తాను గమనించి ఆ తప్పు ఉంది, ఆ చెడు అతనిలో ఉంది అని చెబుతున్నప్పుడు అది పాపం ఎలా అవుతుంది అనేటటువంటిది మనకు ఒక ప్రశ్న రావచ్చు. కానీ శాస్త్రం ఏం చెప్తుంది అంటే, నీవు అలా చూడటం కూడా పాపమే, ఆ వ్యక్తి గురించి నీవు అలా మాట్లాడటం కూడా పాపమే. నిజానికి ఇక్కడ పాపం చేయని వాళ్ళు అంటూ ఎవరు లేరు. శ్రీమద్ భగవద్గీత కూడా ఇదే విషయాన్ని చెబుతుంది. ఏమని చెబుతుంది? ప్రతి కర్మ కూడా దోషంతో కూడి ఉంది అనేది చెబుతుంది. అలాగే అన్ని మతాలలోనూ కూడా నీవు అలా చూడటం నిజానికి అది మహాపాపమై ఉంది. ఆ వ్యక్తిలో ఉన్న దోషాలను నువ్వు చూస్తూ వాటిని గురించి ఆలోచిస్తూ వాటిని ఇతరులతో నీవు చెబుతూ ఉన్నప్పుడు దీనివల్ల నీకు ఒక దోషం అంటుకుంటుంది. ఇది పాపంతో కూడి ఉంది. ఈ దోషానికి పరిహారం నీవు దుర్భరమైనటువంటి దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది అనేటటువంటిది మనకు శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నటువంటి విషయం. అతను అలా ఉన్నాడు కదా, అది నేను చూశాను కదా, అందుకు నేను మాట్లాడుతున్నాను అని అనటానికి కూడా నీకు ఆస్కారం లేదు. నీవు ఆ పాపంలో పడి తీరుతావు, అంతే. నీవు ఆ పాపంలో పడి తీరుతావు అనేటటువంటిది మనకు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇది శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు అని మనం ఆలోచించినట్లయితే ఈ విషయంలో శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే, ఇతరులలో చెడు చూసినప్పుడు సానుకూలమైన వైఖరి కాకుండా ప్రతికూలమైన వైఖరి నీవు గమనిస్తూ ఉన్నప్పుడు, అంటే ఇతరులలో చెడు కానీ ఇతరుల తప్పులను కానీ నువ్వు గమనించి వాటి గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నప్పుడు, నీవు ఆ ఆలోచన చేయగానే ఆ ఆలోచన నీ మెదడుని చేరగానే నీ మెదడులో ఆ ప్రతికూల భావనకు సంబంధమైనటువంటి రసాయనాలు ఉత్పత్తి అయ్యేలాగా నీ మెదడు నీ అవయవాలకు ఆ సంకేతాలను పంపుతుంది. దానివల్ల కొద్ది క్షణాల్లోనే కార్టిజోల్ అనేటటువంటి హార్మోను నీ రక్తంలో ఉంటుంది, రక్తంలో ఎక్కువై ఉంటుంది అనేటటువంటిది శాస్త్రవేత్తలు ప్రయోగాల ద్వారా కనిపెట్టినటువంటి పరమసత్యం. అంటే ఇతరులలో చెడు చూస్తున్నప్పుడు, ప్రతికూల భావాలను నువ్వు ఆలోచిస్తున్నప్పుడు, వాళ్ళలో తప్పులను గురించి నువ్వు ఆలోచిస్తున్నప్పుడు నీ మెదడు ఆ విధంగా స్పందించి నీ అవయవాలకు అలాంటి సంకేతాలను పంపించి నీ అవయవాల నుండి నీకు హాని కలిగించేటటువంటి రసాయనాలు ఉత్పత్తి అయ్యేలాగా నీ మెదడు చేస్తుంది. నీ అంతఃచేతన నీ ఆలోచన గమనించి వెంటనే దానికి తగ్గట్లుగా స్పందిస్తుంది అనేటటువంటిది ఈ రోజున శాస్త్రవేత్తలందరూ కూడా కనిపెట్టినటువంటి సత్యం. దీనివల్ల ఏమవుతుంది అంటే, క్రమేణా నీకు దీని ప్రభావం గుండె మీద పడుతుంది, అలాగే రక్తనాళాల మీద పడుతుంది, అలాగే ఎండోక్రైన్ సిస్టమ్ అంటారు, వాటి మీద పడుతుంది. వీటన్నిటి ప్రభావం వల్ల నీకు అనేక రకాలైనటువంటి రోగాలు వస్తాయి అనేటటువంటిది శాస్త్రవేత్తలు చెబుతున్నటువంటి విషయం. అలాగే నీలో వ్యాధిని తట్టుకునేటటువంటి శక్తి తగ్గిపోతుంది అనేటటువంటిది కూడా శాస్త్రవేత్తలు ఈ రోజున అనేక ప్రయోగాల ద్వారా లోకానికి నిరూపణ చేసి చూపించారు.
మనం ఒక వ్యాధిని తట్టుకోవాలంటే దాన్నే ఇమ్యూనిటీ అంటారు. ఆ ఇమ్యూనోగ్లోబులిన్స్ అంటారు. ఆ ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేటటువంటివి రక్తంలో ఎంత శాతం ఉన్నాయి అనేటటువంటిది ముందు కొలుసుకొని ఆ వ్యక్తితో వేరే వాళ్ళలో ఉన్నటువంటి చెడు గురించి ఆలోచించమని, వేరే వాళ్ళ తప్పుల గురించి ఆలోచించమని, వాటి గురించి మాట్లాడమని శాస్త్రవేత్తలు చెప్పారు. చెప్పినప్పుడు ఆ వ్యక్తి అలాగే వేరే వాళ్ళలో ఉన్నటువంటి చెడు, వేరే వాళ్ళ గురించి చెడుగా ఆలోచిస్తూ వాటిని మాట్లాడుతూ ఉన్నప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత ఆ వ్యక్తి రక్తం తీసి ఆ వ్యక్తి రక్తంలో ఉన్నటువంటి ఇమ్యునోగ్లోబులిన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేటటువంటిది శాస్త్రవేత్తలు తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ అనేటటువంటివి పూర్తిగా తగ్గిపోయి ఉంటున్నాయి అన్నది శాస్త్రవేత్తలు తెలుసుకున్నటువంటి విషయం. అదే వ్యక్తిని కూర్చోబెట్టి ఇతరుల గురించి మంచిగా ఆలోచిస్తూ ఇతరుల్లో ఉన్నటువంటి మంచిని గ్రహిస్తూ ఇతరుల పట్ల ప్రేమగా ఆలోచిస్తూ ఉండమని చెప్పారు. ఆ వ్యక్తి ఆ విధంగా ఇతరుల గురించి మంచిగా ఆలోచిస్తూ ఇతరులను ప్రేమగా ఆలోచనల్లో ఇతరుల పట్ల ప్రేమపూరితమైనటువంటి ఆలోచనలతో ఉన్నప్పుడు ఆ వ్యక్తి రక్తం తీసి చూసినప్పుడు అతని ఇమ్యునోగ్లోబులిన్స్ అన్నవి మామూలు స్థాయి కన్నా కూడా ఎక్కువ స్థాయిలో ఉండటం అన్నది శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచినటువంటి విషయం. శ్రీమద్ భగవద్గీత అందుకే చెప్తుంది, అందరి పట్ల కూడా ప్రేమతో, దయతో, కరుణతో వ్యవహరించమని, ఎవరిలోనూ కూడా తప్పులు ఎతకవద్దు అనేటటువంటిది శ్రీమద్ భగవద్గీత మనకు అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవశ అనేది మనకు ఎంతో స్పష్టంగా చెప్పినటువంటి విషయం. ఈ రోజున మహర్షులు కూడా చెప్పినటువంటి విషయాన్ని శాస్త్రవేత్తలు ధృవీకరిస్తున్నారు. నీకు ఒక్క ఆలోచన వస్తే చాలు, కేవలము ఒక్క ఆలోచన, ఇదేమి రహస్యమైనటువంటిది ఏం కాదు, ఇది ఈ రోజున లోకానికి అంతా కూడా తెలిసినటువంటి విషయం. మీరు సైకాలజిస్టులను అడిగినా, న్యూరాలజిస్టులను అడిగినా, ఎండోక్రైనాలజిస్టులను అడిగినా, ఎవరిని అడిగినప్పటికీ కూడా ఈ విషయాన్ని చెప్తారు. మీరు ఎవరినైనా సరే కనుక్కోండి, లేదా మీరు దీని గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు శాస్త్రవేత్తలు ఎప్పుడెప్పుడు ఏ శాస్త్రవేత్త ఈ పరిశోధనలు చేశారో వాళ్ళకు వచ్చినటువంటి ఆ పరిశోధన ఫలితాలు ఏమిటో వాటిని చూపించడానికి కూడా నేను ఈ రోజున మీకు సిద్ధంగా ఉన్నాను. అందుకోసం నేను ఈ విషయాన్ని ఇంత గట్టిగా నేను ఈ రోజు మీతో మాట్లాడుతున్నాను. ఇది ఎంతో ముఖ్యమైనటువంటి విషయం. తర్వాత ఏమవుతుంది, ఈ వ్యక్తికి ఈ విధంగా కార్టిజోల్ లెవెల్స్ పెరిగిపోయి ఇతని రక్తనాళాల మీద, గుండె మీద ప్రభావాన్ని చూపటం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, గుండె జబ్బులు వస్తాయి, తర్వాత ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ వచ్చి షుగర్ వ్యాధి ఇలాంటి జబ్బులు వస్తాయి, ఇమ్యూనిటీ తగ్గిపోయి అనేక వ్యాధులు వస్తాయి అనేటటువంటిది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆటోమేటిక్గా ఇతనికి ఒక నెగిటివ్ థింకింగ్ అనేటటువంటిది అలవాటై కూర్చుంటుంది. అందరిలోనూ కూడా చెడు చూడటం, అందరిలోనూ కూడా తప్పులు చూడటం, ఇది క్రమేణా ఎక్కువైపోతుందన్నమాట. దీన్ని శాస్త్రవేత్తలు ఒక ముద్దు పేరుతో ఏమని చెబుతున్నారంటే యాంట్స్ అంట. యాంట్ అంటే మనకి చీమ. ఇది కూడా నిజానికి ఎక్కువైపోయి ఒక పెద్ద చీమల తుట్టిలాగా ఈ వ్యక్తుల మెదడు అలా మారిపోతుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. యాంట్స్, ANT, ఆటోమేటిక్ నెగటివ్ థింకింగ్. ఆటోమేటిక్ నెగటివ్ థింకింగ్ అంటే ఇంకా ఏ ప్రమేయం లేదన్నమాట. ఇక దేన్ని చూసినా ఏదో చెడు కనపడుతుంది, దేన్ని చూసినా ఏదో తప్పు కనపడుతుంది, ఎవరిని చూసినా ఏదో తప్పు కనపడుతుంది, ఎవరిని చూసినా ఏదో దోషం కనపడుతూ ఉంటుంది, ఎవరిని చూసినా వ్యతిరేకమైనటువంటి భావాలు కలుగుతూ ఉంటాయి, దేన్ని చూసినా వ్యతిరేకమైన భావాలు కలుగుతూ ఉంటాయి. దేన్ని మెచ్చుకోవటం అనేటటువంటిది ఇంకా వీళ్ళ జీవితాల్లో ఇక ఉండనే ఉండదు. కొద్ది సంవత్సరాలు గడిచేటప్పటికీ
ఈ యాండ్స్ ఆటోమేటిక్ నెగిటివ్ థింకింగ్ అనేటటువంటిది మొత్తం అంతా కూడా వీళ్ళ మెదడులను ఆక్రమించి, వీళ్ళ మెదడు మొత్తం అంతా కూడా దీనికి తగ్గట్లుగా పరివర్తన చెందుతుంది అనేటటువంటిది చెబుతున్నారు. మనకు ప్రేమతో కూడినటువంటి, అలాగే మైత్రితో కూడినటువంటి, కరుణతో కూడినటువంటి ఈ ఆలోచనలు అన్నీ కూడా ఇక్కడ మన మెదడులో ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అంటారు దీన్ని. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్లో, అంటే సుమారుగా ఈ ప్రాంతంలో ఈ భావోద్వేగాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఎవరైతే ప్రేమతో కూడినటువంటి, కరుణతో కూడినటువంటి, శుభదృష్టితో అన్నీ ఆలోచించుతూ ఉన్నప్పుడు అప్పుడు వాళ్లకు మెదడులో ఈ భాగం వృద్ధి చెందుతుంది అనేటటువంటిది శాస్త్రవేత్తలు కనుగొన్నటువంటి విషయం. ఈ రోజున ఎంఆర్ఐ స్కాన్స్ ఉన్నాయి, సిటీ స్కాన్స్ ఉన్నాయి. అలాగే ఒక ఆలోచన వచ్చినప్పుడు నీ మెదడు ఎలా స్పందిస్తుంది అని తెలియచేసేటటువంటి ఈజీ పరికరాలు ఉన్నాయి. నీ గుండె ఎలా కొట్టుకుంటుంది అని తెలియచేసేటటువంటి ఈసీజీ పరికరాలు ఉన్నాయి. నీ రక్తంలో ఏ మార్పులు వచ్చాయి అని తెలుసుకోవటానికి అనేక రకాలైనటువంటి పరిశోధనలు ఉన్నాయి. వీటన్నిటి ద్వారా ఈ రోజున శాస్త్రవేత్తలు ఒక సదాలోచనకు, ఒక దురాలోచనకు మనిషిలో ఎన్ని మార్పులు జరుగుతున్నాయి అనేటటువంటిది ఈ రోజున నిమిషాల మీద మనకు ప్రత్యక్షంగా తెలియచేసేటటువంటి విధానం ఈ రోజున ఉంది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇక్కడ ఏమైందంటే, ఈ ఆటోమేటిక్ నెగటివ్ థింకింగ్ అనేటటువంటిది మనిషికి అలవాటైపోయినప్పుడు క్రమేణా ఏమవుతుందంటే, ఈ ఈర్ష్య, అసూయ, ద్వేషము, కోపము, ఇలా ఇతరుల్లో చెడు చూడటము, దాని గురించి ఆలోచించటము, ఇతరుల్లో తప్పులు చూడటము, వాటి గురించి ఆలోచించటము, అవే మాట్లాడటము, అది ఇతరులందరికీ కూడా చేరవేయటము, ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళ మెదడు కుడివైపున రైట్ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ ఏరియా ఇది వృద్ధి చెందుతుందట. ఇక్కడేమో ఇదేమవుతుంది, ఇదేమో సన్నగిల్లిపోతుంది అన్నమాట. ఈ లెఫ్ట్ సైడ్ ఉండాల్సినటువంటి ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అంటే మెదడులో ఈ భాగమేమో సన్నగిల్లిపోతుంది. ఏది? ప్రేమతో, సంతోషంతో, సంతృప్తితో కూడిన, శాంతితో కూడిన ఆలోచనలు చేసినప్పుడు వృద్ధి చెందాల్సినటువంటి మెదడులోని ఈ భాగమేమో సన్నగిల్లిపోతుంది. ఈర్ష్యతో, అసూయతో, ద్వేషంతో ఆలోచనలు చేస్తున్నప్పుడు వృద్ధి చెందేటటువంటి భాగం ఏదైతే ఉందో దానికి కేంద్రమైనది ఈ భాగమేమో లావ్ అవుతుంది. దీనివల్ల క్రమేణా భవిష్యత్తులో అనేక రకాలైనటువంటి నరాలకు సంబంధమైనటువంటి వ్యాధులతోనూ, గుండె సంబంధమైనటువంటి వ్యాధులతోనూ ఈ మనిషి బాధపడి తీరతాడు అనేటటువంటిది మనకు శాస్త్రవేత్తలు చెబుతున్నటువంటి విషయం. భగవద్గీత ఏం చెబుతుందంటే, ఇలాంటి ఆలోచనలతో ఉన్నటువంటి వ్యక్తి నరకానికి పోతాడు, మరలా జన్మలు తీసుకుంటాడు, ఇక్కడ సుఖపడలేడు, పరంలోనూ కూడా ఇతనికి సుఖమనేది లేనే లేదు, మరలా అనేక జన్మలు తీసుకోవాల్సి వస్తుంది ఈ వ్యక్తి అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీత స్పష్టంగా చెప్తున్నటువంటి విషయం. మరి ఇలాంటి పరిస్థితుల్లో భగవద్గీత చెప్పినటువంటి ఇంకొక విషయాన్ని మనం చూసినట్లయితే, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే శ్వాపజాయతే, దాంతో సంగమిస్తున్నాడు. ధ్యానం చేయటం అంటే ఆ విషయాలను భావన చేయటమే, ఆ విషయాలను గుర్తు చేసుకోవటమే ధ్యానము అనేటటువంటిది మనకు భగవద్గీత చెప్పింది. ధ్యాయతో విషయాన్ అంటే ఇక్కడ అనేక విషయాలు ఉన్నాయి, మంచి విషయాలు ఉన్నాయి, చెడు విషయాలు ఉన్నాయి. నువ్వు ఏ విషయాలను ధ్యానిస్తున్నావు అనేటటువంటిది ముఖ్యం. నువ్వు మంచి విషయాలను ధ్యానిస్తున్నావా, చెడు విషయాలని ధ్యానిస్తున్నావా? నీవు మంచి విషయాలను ధ్యానిస్తూ ఉన్నట్లయితే అది నీకు ఆత్మస్థితికి వెళ్ళటానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అదే నీవు ఇక్కడ చెడు విషయాలను కనుక ధ్యానిస్తూ ఉన్నట్లయితే అది నిన్ను నరకానికి తీసుకువెళుతుంది అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం.
నిరంతరము ఆ భావాలను అలాగ పెంచుకుంటూ ఉండటం వల్ల, ఆ నెగిటివ్ థింకింగ్ అనేటటువంటిది అలా డెవలప్ చేసుకుంటూ ఉండటం వల్ల ఏమవుతుందంటే మనసు ఎప్పుడు కూడా నిశ్చలంగా ఉండదు. ఆ కదలికలు ఎప్పుడు కూడా దేహ కదలికల మీద కూడా వాటి ప్రభావం ఉంటుందన్నమాట. మనసు ఎప్పుడు కూడా ఒక రకమైనటువంటి అలజడితో ఉంటుంది. ఎప్పుడు కూడా అనేక రకాలైనటువంటి ఆలోచనలతో ఈ వ్యక్తి కొట్టుమిట్టాడుతూ ఉంటాడు అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. సరే, దీనికి కారణం ఏమిటి? నిజానికి ఈ విధంగా ఇతరుల్లో చెడు చూడటము, ఇతరుల్లో తప్పులు ఎతకటము, వాటి గురించి ఆలోచించటము, వాటి గురించి మాట్లాడటము, వీటన్నిటికీ కారణాలు ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే కొంతమందికి వాళ్ళ స్వభావమే అంతే. పుట్టుకతోనే ఇలాంటి లక్షణం అన్నది ఒకటి తెచ్చుకున్నారు. శ్రీమద్ భగవద్గీత చెప్తుంది ఏమనంటే, నీవు పుట్టకతోనే దైవీ సంపదతో పుట్టిన వాడివి కాబట్టి నీవు బాధపడవద్దు అర్జున అని మనకు శ్రీమద్ భగవద్గీతలో చెబుతున్నారు. కానీ ఇంతటి ప్రమాదకరమైనటువంటి ఈ అసుర భావనతో, ఈ అసుర సంస్కారాలతో వాళ్ళు పుట్టడం వల్ల వాళ్ళ స్వభావం ఆ విధంగా ఉంది అనేటటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇంకా కొంతమంది ఇలా ఎందుకు ప్రవర్తిస్తారు అంటే ఈర్ష్య, అసూయల వల్ల. అనేక విషయాలలో ఎదటి వాళ్ళు వీళ్ళకన్నా ఉన్నతంగా ఉన్నప్పుడు, ఎదటి వాళ్ళు వీళ్ళకన్నా ముందు నడుస్తున్నప్పుడు, ఎదటి వాళ్లకు ఒక గుర్తింపు అందుతున్నప్పుడు వీళ్ళకి ఏంటంటే ఈర్ష్య, అసూయ కలుగుతూ ఉంటుంది. ఎదటి వాళ్ళని మెచ్చుకున్నప్పుడు కూడా వీళ్ళకి ఈర్ష్య, అసూయ కలుగుతూ ఉంటుంది. ఈ ఈర్ష్య, అసూయ కలుగుతున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే ఎదటి వాళ్ళ మీద లేనిపోని నిందలు మోపుతూ ఉంటారు. వాళ్ళలో ఉన్నటువంటి ఏవో ఒక తప్పులు ఎత్తికి వాటిని అందరితోనూ మాట్లాడుతూ అది ప్రచారం చేయటానికి పూనుకుంటూ ఉంటారన్నమాట. అలాగే ఇంకా కొంతమందికి ఎప్పుడైనా తెలుసో తెలవకో వాళ్లకు అపకారం చేసినట్లయితే ఒక పగ అనేటటువంటి దాన్ని పెంచుకొని ఆ పగ, ఆ ప్రతీకారాన్ని తీర్చుకోవటం కోసం ఎదుటి వాళ్ళల్లో తప్పులు ఎతికి, కావాలని ఏదో ఒక తప్పులు ఎతికి, ఎదుటి వాళ్ళలో ఏదో ఒక చెడు వెతికి లేదా కల్పించి దాన్ని ప్రచారం చేసి వాళ్ళు అప్రదిష్ట పాలయ్యేలాగా చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏం లేదు, ఇది కాలక్షేపం అన్నమాట. దీనివల్ల ఎదుటి వాళ్ళు ఎంత బాధపడతారు అనేటటువంటిది ఎప్పుడు కూడా ఆలోచించరు. దీనివల్ల ఎదుటి వాళ్ళు ఎంత బాధపడతారు అనేది ఎప్పుడు కూడా ఆలోచించరు. వీళ్ళకి ఇది ఒక కాలక్షేపం అన్నమాట, ఇది ఒక సంతోషం అన్నమాట ఇది. అలాగే ఇంకా కొంతమంది ఉంటారు అహంకారంతో అన్నమాట. ఎదుటి వాళ్ళు నాకన్నా తక్కువ అనే దాంతో, ఎదుటి వాళ్ళని ఏదో విధంగా గేలి చేయాలి అనే దాంతో ఈ విధమైనటువంటి ప్రచారం చేస్తూ ఉంటారు కొంతమంది. ఈ విధంగా మనం చూసినట్లయితే దీన్ని ప్రచారం చేయటానికి, ఈ విధంగా మాట్లాడటానికి ఇలాంటి కొన్ని కారణాలు కనపడుతూ ఉంటాయి. కానీ నిజానికి ఈ కారణాలన్నీ కూడా అసురభావాలే, గుర్తుంచుకోండి. అహంకారం కానీ, పగ కానీ, కోపం కానీ ఇవన్నీ కూడా అసురభావాలే అనేటటువంటిది గుర్తుంచుకోవాలి. వీటితో పాటు ఎదుటి వాళ్ళని బెదిరించడానికి కూడా ఒక్కసారి వీళ్ళ పనులు నెరవేర్చుకోవటానికి కూడా ఇలాంటి ప్రచారం చేసి ఎదుటి వాళ్ళు వీళ్ళకి లొంగిపోయేలాగా చేస్తూ ఉంటారు. వీళ్ళకు లొంగిపోయి పూర్తిగా వీళ్ళకి సరెండర్ అయ్యేలాగా వాళ్ళు వీళ్ళకి లొంగిపోయేంత వరకు కూడా వాళ్ళలో ఏదో ఒక తప్పులు ఎతుకుతూ, వాళ్ళ మీద ఏదో ఒక నెపం రుద్దుతూ, దాన్ని ఇతరులకు చెబుతూ వాళ్ళు అప్రదిష్ట పాలయ్యేలాగా, వాళ్ళు బాధకు గురయ్యేలాగా ఆ విధంగా కూడా కొంతమంది ప్రయత్నం చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు శ్రీమద్ భగవద్గీత ఏం చెబుతుంది అంటే అసుర భావాలు. నీవు దైవత్వాన్ని పెంచుకోవాలి అని అనుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ విధంగా ప్రవర్తించకూడదు.
అందుకని అపైశునం అంటుంది భగవద్గీత. పైశునం అంటే ఇలా ప్రవర్తించటం, సాడీలు, నిందలు ఇవన్నీ కూడా వేయటం ఏదైతే ఉందో దీన్ని పైశునం అన్నారు. భగవద్గీత ఏమంటుంది? అపైశునం అంటుంది. అలా చెయ్యవద్దు, అలా చేయకుండా ఉండటం అనేటటువంటిది దైవీ సంపద, అలా చేయటం అనేటటువంటిది అసుర సంపద, అది రాక్షసత్వం అన్నమాట. నిజంగా అది ఒక పైశాసిక ఆనందం. దానివల్ల నిజానికి ఎందరో ఎంతగానో బాధపడుతూ ఉంటారు. మామూలుగా కాదు, స్కూలు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ బాధకు గురవుతున్న వాళ్ళు నిజానికి ఎంతోమంది ఉంటారు. ఒక్కొక్కసారి దీనివల్ల ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి అన్నది మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. దీన్ని అర్థం చేసుకోవాలి. ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది అంటే వాంగ్మయ తపస్సు ఆచరించకపోవటం వల్ల. కేవలము మనిషి వాంగ్మయ తపస్సు ఆచరించకపోవటం వల్ల ఇలాంటి దుస్థితి ఏర్పడుతుంది అనేది అర్థం చేసుకోవచ్చు. వాంగ్మయ తపస్సు మనకేం చెప్తుంది? అనుద్వేగకరం వాక్యం, సత్యం, ప్రియహితం శయత్ అని చెప్తుంది. నీ మాట ఉద్వేగంతో కూడి ఉండకూడదు, నీ మాట లోపల ఒక పగతో కూడి ఉండకూడదు, ఒక కోపంతో కూడి ఉండకూడదు, ఒక ద్వేషంతో కూడి ఉండకూడదు, ఒక శత్రుత్వంతో కూడి ఉండకూడదు, ఒక ఈర్ష్యతో కూడి ఉండకూడదు. అలాగే ఒక పైశాసిక ఆనందాన్ని పొందుతున్న భావనతో ఉండకూడదు. ఎప్పుడు కూడా నీ మాట ఎప్పుడు కూడా ఉద్వేగం లేకుండా ఎదుటి వాళ్లకు ప్రేమ కలిగించేలాగా ఉండాలి అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీత చెబుతున్నటువంటి విషయం. ప్రేమగా మాట్లాడాలి, వాళ్లకు కూడా అది ప్రియంగా ఉండాలి, ఇష్టంగా ఉండాలి. అలా అని చెప్పేసి ఇలాగ నిందలు మోపటమో, వాళ్ళలో ఉన్నటువంటి తప్పుల గురించో చెడు గురించో మాట్లాడటమో ఇది ఎప్పుడు కూడా చేయకూడదు. హితాన్ని కలిగించే రీతిలో మాట్లాడాలి, హితమైనటువంటి రీతిలో మాట్లాడాలి, సత్యమే మాట్లాడాలి. సత్యమైనప్పటికీ కూడా ఎదుటి వాళ్ళలో తప్పుల గురించి, ఎదుటి వాళ్ళలో చెడు గురించి నీవు ఎప్పుడూ కూడా ఆలోచించకూడదు, మాట్లాడకూడదు, ఎప్పుడూ కూడా ఆ పని చేయకూడదు అనేటటువంటిది మనకు వాంగ్మయ తపస్సు చెబుతున్నటువంటి విషయం. కాబట్టి ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయంగా దీన్ని తీసుకొని ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళలో తప్పులు చూడటము, ఎదుటి వాళ్ళలో చెడు ఏదైతే ఉందో దాన్ని చూడటము, దాన్ని ఆలోచించటము, దాని గురించి మాట్లాడటము ఇది ఎప్పుడూ కూడా చేయకూడదు అనేటటువంటిది మనకు శాస్త్రాలు చెబుతున్నటువంటి విషయం. దీనికి ఒక ముఖ్యమైనటువంటి కథ ఒకటి, బాబాగారు చెప్పినటువంటి కథ ఒకటి ఈ సందర్భంలో ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. షిరిడి సాయిబాబా ఒకసారి లెండి తోటకు వెళుతున్నారట. లెండి తోటకు ఆయన అలా వెళుతున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు దూరంగా నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నారు. బాబా వాళ్ళిద్దరు వ్యక్తుల్ని పిలిచి అక్కడ చూడండి ఏం జరుగుతుందో అని చూపించారట. అక్కడ చూస్తే ఏముంది? ఒక పంది మలాన్ని తింటుందన్నమాట. మలాన్ని నాకుతూ ఉంది, నేల మీద ఉన్నటువంటి మలం ఏదైతే ఉందో ఆ మలాన్ని ఇష్టంగా నాకుతూ ఉంది, తోకాడించుకుంటూ. బాబా అక్కడ పంది అశుద్ధాన్ని తింటుంది, బాబా ఎందుకు మమ్మల్ని చూడమన్నారు అని అడిగారంట ఈ భక్తులు. బాబా చెప్పారట, మీరు కూడా ఆ పనిరా చేస్తుంది అని. మీరు కూడా ఆ పని మీరు చేస్తున్నారు, అంతగా ఏ తేడా లేదు, ఆ పందికి మీకు ఏ తేడా లేనే లేదు. మీరు షిరిడి వచ్చింది ఎందుకురా? వేరే వాళ్ళ మీద నిందలు మోపటానికా? వేరే వాళ్ళల్లో తప్పులు చూడటానికా? ఆ తప్పుల గురించి ఆలోచించటానికా? ఆ తప్పుల్ని ఒకళ్ళొకళ్ళు చెప్పుకోవటానికా? ఎందుకురా మీరు షిరిడి వచ్చింది? మీరు కూడా ఇక్కడికి వచ్చి ఏ ఉపయోగం? ఆ పందిలాగానే ప్రవర్తిస్తున్నారు, అశుద్ధాన్ని మీరు తింటున్నారా? ఆ పంది ఏం చేస్తుందో చూడండి, తన నాలికతో భూమిని శుభ్రపరుస్తుంది.
భూమిని శుభ్రపరుస్తుంది. మీరు కూడా ఎదుటి వాళ్ళలో తప్పులను చూసి, ఎదుటి వాళ్ళలో చెడును చూసి అదంతా కూడా మీరు గ్రహిస్తున్నారురా అని చెప్పారు. ఆనాడు బాబా మాట్లాడినప్పుడు నిజానికి ఇది జరుగుతుందా, ఇది ఎలా జరుగుతుంది అని వాళ్లకు అనుమానం వచ్చి ఉండవచ్చు. ఎందుకంటే ఎదుట వాళ్ళ గురించి చెడుగా మనం మాట్లాడుకుంటుంటే అది మనకేమి నష్టం జరుగుతుంది అని ఆ రోజున వాళ్ళకు అనిపించవచ్చు. కానీ ఈ రోజున అలాంటి పరిస్థితి లేదు. ఎందుకనంటే ఎదుట వాళ్ళ గురించి నీవు చెడుగా మాట్లాడుకుంటున్నప్పుడు ఆ చెడు వింటున్నవాడు నువ్వు కూడా, ఇద్దరూ కూడా దేహ ఆరోగ్యానికి వ్యతిరేకమైనటువంటి రసాయనాలు ఉత్పత్తి చేసుకుంటున్నారు అనేటటువంటిది శాస్త్రవేత్తలు చెప్పారు. కాబట్టి ఈ రోజున బాబా చెప్పినటువంటి ఉదాహరణ, బాబానే కాదు, ఈ చాడీలు చెప్పటము, ఇతరుల తప్పులు చూడటము, ఆలోచించటము, ఆ చెడు, ఆ తప్పులు ఇతరులతో మాట్లాడటము, ఈ గాసిప్ ఏదైతే ఉందో, ఈ రూమర్స్ స్ప్రెడ్ చేయటం అనేది ఏమైతే ఉందో, ఈ పైసున ఏదైతే ఉందో, ఇది హానికరము అనేటటువంటిది అన్ని మతాల్లోనూ కూడా చెప్పారన్నమాట. ఇది తీవ్రమైనటువంటి పాపంగా అన్ని మతాలు కూడా పరిగణించాయి అంటే దాని అర్థం చూడండి. ఆ రోజున మహాత్ములు నిజానికి ఎంత దివ్య దృష్టితో ఆలోచించారు. ఇలా ఆలోచించటం, ఇలా మాట్లాడటము, ఇది నీకు హానికరము, ఇది నిన్ను నరకంలో పడేస్తుంది అని చెప్పారు. ఈ రోజున శాస్త్రవేత్తలు చెబుతున్నారు, నిజమే, నువ్వు నరకంలో పడతావు, నీకు అనేక రకాలైనటువంటి వ్యాధులు వస్తాయి, నీకు మానసిక రుగ్మత కలుగుతుంది, మానసిక రోగి అవుతావు, హృద్రోగంతో నువ్వు బాధపడతావు, నరాల బలహీనతతో నువ్వు బాధపడతావు, అలాగే జబ్బులు నువ్వు తెచ్చుకోవాల్సి వస్తుంది అనేటటువంటిది ఈ రోజున శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారంటే మహర్షులు ఎంత దివ్య దృష్టితో ఆలోచించారో చూడండి. ఎవరికి వాళ్ళే అనుకుంటూ ఉండవచ్చు, వాళ్ళ గురించి చెడుగా ఆలోచించుకుంటే మనకేమిటి నష్టం, కాసేపు మనకి కాలక్షేపం అవుతుంది. ఈ జబ్బు ఈ రోజున బాగా పెరుగుతుంది. ఈ రోజున ఈ జబ్బు ఎందుకని ఈ జబ్బు పెరుగుతుంది అంటే, ఈ రోజున ఈ ఇంటర్నెట్, ఈ ఫేస్బుక్ ఇలాంటి వాటి వల్ల ఈ రూమర్స్ స్ప్రెడ్ చేయటం అనేది, ఇతరులలో తప్పుల గురించి మాట్లాడుకోవటము, అలాగే సెల్ ఫోన్లలో ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటూ ముచ్చటించుకుంటూ యువత చెడిపోతుంది అనేటటువంటిది కూడా ఈరోజు సైకాలజిస్టులు మాట్లాడుతున్నటువంటి విషయం. ఈ రూమర్స్ స్ప్రెడ్ చేసుకుంటూ ఇది కాలక్షేపం చేయటం అనేటటువంటిది ఈ రోజున నిజానికి ప్రపంచంలో ఎక్కువైపోయింది. టీవీల్లో చూసినా, ఇంటర్నెట్లో చూసినా ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి అనేటటువంటిది ఈ రోజున అనేక మంది మేధావులు మాట్లాడుతున్నటువంటి విషయం. దీనివల్ల ఆరోగ్యపరంగానూ నష్టం జరుగుతుంది, అలాగే సామాజిక సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయి. గుర్తుంచుకోండి, ఎవరైతే ఈ విధంగా అపనిందలు వేస్తూ, చాడీలు చెబుతూ, ఎదుటి వాళ్ళ గురించి నీచంగా మాట్లాడుతూ ఇలా ప్రవర్తిస్తూ ఉంటారో ఇలాంటి వాళ్ళని ఎవ్వరూ కూడా నమ్మరు. ఇలాంటి వాళ్లకు స్నేహితులు ఎవరూ కూడా ఉండరు. నిజానికి ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి వీళ్ళ బండారం బయటపడుతుంది. ఈరోజు వాళ్ళ గురించి నాతో ఇలా చెప్పినవాడు రేపు నా గురించి కూడా వాళ్ళతో అలాగే చెప్తారు కదా అనేటటువంటి తెలివి లేనివాడు ఎవడుంటాడు ఇక్కడ. కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా సరైనటువంటి స్నేహితులను పొందలేరు. ఆ విధంగా సామాజిక సంబంధాలు దెబ్బతింటాయి. అలాగే ఈ వ్యక్తి ఇలాగే ప్రవర్తిస్తున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ పిల్లలు కూడా ఇలాగే నేర్చుకుంటారు. యథా రాజా తదా ప్రజ, యథా పిత తదా పుత్ర. అలాగే వీళ్ళ పిల్లలు కూడా ఇలాగే నేర్చుకుంటారు అనేటటువంటిది అర్థం చేసుకున్నట్లయితే సామాజిక సంబంధాలు దెబ్బతింటాయి. కుటుంబంలో ఉండాల్సినటువంటి సుఖశాంతులు అన్నవి ఏనాడో మంట కలిసిపోతూ ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి నష్టం అన్నది ముందే వచ్చి కూర్చుంటుంది. ఇక ఆధ్యాత్మికంగానా ఆలోచించని అవసరం లేదు. ఇంకా తర్వాత ఈ జన్మలోనే కాదు
అనేక జన్మలు దుర్భరమైనటువంటి దుఃఖాన్ని అనుభవించి తీరాలి అనేటటువంటిది మహర్షులు చెబుతున్నటువంటి విషయం. అదే ఇప్పుడు శాస్త్రవేత్తలు కూడా అదే విషయాన్ని చెబుతున్నారు. అంటే అందుకోసమే బాబాగారు చెప్పారు, పంది మలాన్ని ఏ విధంగా తింటుందో, ఎంత ప్రేమగా తింటుందో, మీరు కూడా మీ సోదరుల గురించి, మీ సోదరి మణుల గురించి అదేవిధంగా వాళ్ళలో ఉన్నటువంటి తప్పులను, వాళ్ళలో ఉన్నటువంటి చెడులను మీరు కూడా అదే విధంగా ఆస్వాదిస్తున్నారు. గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఇది. ఎంత తప్పు జరుగుతుందన్నది ఏ కారణమన్నా ఉందా నిజానికి దీనికి? ఇందాక మనం చెప్పుకున్నాము, హింస చేయవద్దురా, వాటిని చంపొద్దు అంటే దోమ కుడుతుందిగా చంపాను అన్నాడు. సరే, బాగానే ఉంది. అబద్ధం చెప్పొద్దురా అంటే ఒక్కొక్కసారి నాకు వ్యాపారం ద్వారానో ఎలాగో చెప్పాలి అనేది చెప్తున్నాడు. కానీ కోపగించుకోవద్దురా అంటే వాళ్ళు నన్ను అలా ఇరిటేట్ చేశారు, అదిగో కారణం అని చూపిస్తున్నాడు. త్యాగం చేయొద్దురా, త్యాగం చేయరా అంటే నేనేం చేయలేను, నా దగ్గర ఏమీ లేదు అని ఒక కారణం చెప్తున్నాడు. శాంతిగా ఉండరా అంటే నా పరిస్థితులు శాంతిగా ఉండనీయటం లేదని ఒక కారణం చెప్తున్నాడు. కానీ చాడీలు చెప్పవద్దురా, ఇతరుల్లో చెడు ఏదైతే ఉందో దాన్ని చూసి దాన్ని ఇతరులతో మాట్లాడి వాళ్ళను కించపరచవద్దురా, వాళ్లకు బాధకు గురి చేయవద్దురా అని చెప్తే నాకు చేయాలనిపిస్తుంది అంటున్నాడు. ఎందుకు చేయాలనిపిస్తుంది? ఏమో నాకు చేయాలనిపిస్తుంది అంతే. ఇది నిజానికి ఎంతటి అహంకారం ఇది! దీని వెనకాల ఒక ఈర్ష్య, అసూయ, ద్వేషము, మితిమీరినటువంటి అహంకారము, ఇవన్నీ కూడా దాగి ఉంటాయన్నమాట. ఇలా కరడుగట్టుకుపోయినటువంటి ఈ ప్రతికూల భావాలతో మనిషి తన రక్తాన్ని మొత్తం అంతా కూడా, తన అవయవాలన్నిటినీ కూడా విషమయం చేసుకుంటున్నాడు అనేటటువంటి దాన్ని మనకు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలాగే మహర్షులు ఏం చెప్తున్నారంటే, ఇలాగే నీవు ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే దేహంలో ఉన్నటువంటి నన్ను కృషింపచేస్తున్నావు అంటున్నారు. ఎవరు చెప్తున్నది? పరమాత్మ. నన్ను, అలాగే ఎదుటివారిలో ఉన్నటువంటి ఆత్మను, నీ దేహంలో ఉన్న ఆత్మను కృషింపచేస్తున్నావు. అంటే నీవెప్పుడూ కూడా ఆత్మానుభూతి పొందలేవు అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీత చెబుతున్నటువంటి విషయం దైవాసుర సంపద్ విభాగ యోగంలో. ఇప్పుడు ఇంకొక విషయం ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సిన విషయం, సరే ఒక వ్యక్తి చెబుతున్నాడు, బాగానే ఉంది, వింటున్న వాళ్ళ సంగతి ఏమిటి అన్నది. వింటున్న వాళ్ళు కూడా ఆ పాపానికి గురవుతూనే ఉన్నారు. ఎందుకని? వినటం అనేటటువంటిది కూడా ఒక కర్మ. చెప్పటం అనేటటువంటిది ఏ విధంగా అయితే కర్మ అయ్యిందో, వినటం అనేటటువంటిది కూడా కర్మే అవుతుంది. ఎదుటి వాళ్ళకు సంబంధమైనటువంటి చెడు, ఎదుటి వాళ్లకు సంబంధమైనటువంటి కొన్ని లోటుపాట్లు, ఇవన్నీ కూడా నువ్వు వింటున్నావు అంటే నీ చెవులు ఆ ఎదుటి వ్యక్తికి అప్పగిచ్చేసి ఎంతో ఇష్టంగా వింటూ ఉన్నప్పుడు నీకు ఆ ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి చెడు, ఆ మాటల యొక్క ఆ దృశ్యాలు నీకు కనపడుతూ ఉంటాయి, నీ మెదడులో చేరుతూ ఉంటాయి. ఆ దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలన్నీ కూడా నీ మెదడులో చేరుతూ ఉంటాయి. తద్వారా ఏమవుతుందంటే చెప్పేవాడితో పాటు వినేవాడు కూడా అదే రీతిలో నరకాన్ని అనుభవిస్తాడు అనేటటువంటిది మనకు శాస్త్రాలు చెబుతున్నటువంటి విషయం. నేను మీకు గుర్తు చేస్తున్నాను, అది యథార్థమే అయినప్పటికీ కూడా వాళ్ళలో తప్పులు ఉండవచ్చు, వాళ్ళలో చెడు ఉండవచ్చు, అది యథార్థమే అయి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా ఆ తప్పుల గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు, ఆ తప్పులు ఆ వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు నువ్వు వింటూ ఉన్నప్పుడు, వాళ్ళలో ఉన్న చెడు ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు వింటూ ఉన్నప్పుడు, ఆ చెడు గురించి
నీ మనస్సులో కూడా నీ ఆలోచనలు కదులుతూనే ఉన్నాయి. ఎప్పుడైతే ఆ చెడు గురించిన ఆలోచన నీకు వస్తుందో, ఎప్పుడైతే వాళ్ళలో ఉన్నటువంటి తప్పుల గురించిన ఆలోచనలు నీకు వస్తూ ఉంటాయో, ఎప్పుడైతే వాళ్ళలో ఉన్నటువంటి ప్రతికూలత గురించినటువంటి ఆలోచనలు నీకు వస్తూ ఉంటాయో, వెంటనే నీ మెదడు కూడా అదే విధంగా స్పందిస్తుంది. వెంటనే ఆ ప్రతికూల భావాలకు తగినట్లుగా నీ మెదడు స్పందించి నీ రక్తంలో కూడా కార్టిజోల్ అనేటటువంటి ఒక హార్మోను ఉత్పత్తి అవ్వటానికి అది సరిపోతుంది అనేటటువంటిది శాస్త్రవేత్తలు చెబుతున్నటువంటి విషయం, మహర్షులు చెబుతున్నటువంటి విషయం. ఇది దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్య విషయం. కొంతమంది పైశాచిక ఆనందంతో మానసిక వ్యాధిగ్రస్తులయ్యి వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉండవచ్చు. ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు మొహమాటానికి వింటూ ఉండవచ్చు, లేదా నీకు ఇష్టమై వింటూ ఉండవచ్చు, నీకు కష్టంగానే వింటూ ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా నువ్వు వింటున్నావు అంటే ఆ పాపంలో నీవు కూడా పాలు పంచుకుంటున్నావు, నీవు కూడా పాపానికి ఒడికడుతున్నావు, నీవు కూడా ఆ దోషాల బారిన పడతావు, దానిలో ఏ సందేహము లేదు అనేటటువంటిది మహర్షులు చెబుతున్నారు. ఇటువైపు శాస్త్రవేత్తలు ల్యాబొరేటరీలో నిరూపణ చేసి చూపిస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది, ఎవరికైనా ఇంకా అలాంటి మానసిక వ్యాధి ఉండి అలా ప్రవర్తిస్తున్నప్పుడు ఎవరి గురించైనా మాట్లాడటం మొదలు పెడితే ఏ మొఖమాటం లేకుండా నమస్కారం అని అక్కడి నుంచి వెళ్ళిపోవటం అన్నది ఉత్తమమైనటువంటిది. మొఖమాటానికి పోతే ఒక సామెత చెప్తారు, కడుపు వస్తుందట. కడుపు వస్తే ఏమవుతుందో మీకు తెలుసు, కానీ మొఖమాటానికి పోయి ఈ పాపంలో పడితే మాత్రం నరకానికి పోతారు అనేటటువంటిది మహర్షులు చెబుతున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటే, ఎదుటి వాళ్ళలో తప్పుల గురించి మాట్లాడుతూ ఉంటే అది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు, ఏదేమైనప్పటికీ కూడా వినకూడదు అంతే. వినకూడదు అంతే. ఎదుటి వాళ్ళని దూషించటం అనేటటువంటిది ఎవరైనా చేస్తున్నప్పుడు, ఎదుటి వాళ్ళలో తప్పుల గురించి మాట్లాడుతున్నప్పుడు చెవులు మూసుకొని అక్కడి నుంచి వెళ్ళమన్నారు పెద్దవాళ్ళు. ఏ శబ్దము కూడా నీ చెవున పడకూడదు అన్నారు. అందుకే మన పెద్దలు ఓ ప్రార్థన చేస్తూ ఉంటారు, నా కళ్ళు శుభమే చూసుగాక, నా చెవులు శుభమే వినుగాక, నా వాక్కు శుభమే పలుకుగాక. ఇది మన సంస్కృతి, ఇది మన సాంప్రదాయం. ఇది చేయాలి. ఇది చేసినప్పుడు నీవు శుభకరంగా మారుతావు. నీవు ఆత్మకు దగ్గర ఆత్మానుభూతి పొందటానికి వీలవుతుంది. ఇలా కాకుండా దీనికి వ్యతిరేకంగా నీవు ఆ మాటలు, ఆ చెప్పుడు మాటలు వింటూ ఉన్నప్పుడు, ఆ కల్పించినటువంటి నిందలు ఏవైతే ఉన్నాయో వాటిని వింటూ ఉన్నప్పుడు, వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు, వాటిని ప్రోత్సహిస్తూ ఉన్నప్పుడు నీవు పతనం అవుతావు అనేటటువంటిది ముఖ్యమైన ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి అనేటటువంటిది మనకు మహర్షి ఇక్కడ చెబుతున్నటువంటి విషయం. కాబట్టి సాధకులు ఎప్పుడూ కూడా మహాపాపాల్లో ఒకటైనటువంటి ఈ పైసున అనేటటువంటి ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. దీనికి ఒక్కటే మానసిక తపస్సు ఆచరిస్తూ ఉండాలి. మనస్సు ఎప్పుడూ కూడా నిర్మలంగా ఉండాలి. మనస్సులో కదలాడేటటువంటి ఆలోచనలు గమనించుకుంటూ ఉన్నప్పుడు మనం ఎప్పటికప్పుడే భావ సంశుద్ధి ఏర్పరచుకోగలుగుతాం. మన ఆలోచన విధానాన్ని సవ్యమైనటువంటి రీతిలో, సక్రమమైనటువంటి రీతిలో ఉంచుకోగలుగుతాం. ఆలోచనలు సక్రమంగా ఉన్నప్పుడు మాటలు కూడా సక్రమంగానే వస్తాయి. అలాగే వాంగ్మయ తపస్సు, వాంగ్మయ తపస్సు కూడా అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్. అలా మాట్లాడుతున్నామా లేదా అనేది ప్రతిసారి కూడా గమనించుకుంటూ ఉండాలి. ఆలోచనలు సరైన రీతిలో ఉన్నాయా లేదా అన్నది ఆలోచించుకోవాలి. లేనప్పుడు
నిన్ను నీవు నాశనం చేసుకుంటున్నావు. మానసికంగాను, శారీరకంగాను, సామాజికంగాను, ఆర్థికంగాను, ఆధ్యాత్మికంగాను కూడా అన్ని విధాలుగా నిన్ను నీవు నాశనం చేసుకుంటున్నావు. నీ ఆలోచన విధానం సరిగ్గా లేనప్పుడు, అలాగే నీ మాటలు సరిగ్గా లేనప్పుడు అన్ని విధాలుగా నిన్ను నీవు నాశనం చేసుకుంటున్నావు అనేటటువంటి దాన్ని అర్థం చేసుకొని ప్రతి క్షణము కూడా గమనిస్తూ ఉండాలి. ప్రతి క్షణము కూడా మన ఆలోచనలు గమనించుకుంటూ, మన మాటలు గమనించుకుంటూ ఉండటమే మానసిక తపస్సు, వాంగ్మయ తపస్సు. అందుకే మనకు మహర్షి ఈ త్రివిధ తపస్సులను మనకిచ్చినటువంటిది. ఈ త్రివిధ తపస్సుల వల్ల మాత్రమే మనిషి పవిత్రుడవుతాడు, మరి దేనివల్ల కాదు అనేటటువంటిది మనకు మన తండ్రి చెబుతున్నటువంటి విషయం. కనుక దీన్ని అర్థం చేసుకొని ప్రతి క్షణము కూడా ఎప్పుడో ఒక్కసారి చేసేటటువంటివి కాదు, ప్రతి క్షణము కూడా మన ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది గమనించుకుంటూ, మన మాట ఎలా ఉంది అనేటటువంటి దాన్ని గమనించుకుంటూ, ఆ ఆలోచనలు ప్రేమపూరితమై ఉన్నాయా, శాంతిపూరితమై ఉన్నాయా, కరుణతో కూడి ఉన్నాయా, అందరి మేలు కోరే విధంగా ఉన్నాయా అనేది చూసుకుంటూ ఉండాలి. అలాగే మన మాటలు ప్రేమతో కూడి ఉన్నాయా, ఇతరులకు శ్రేయస్సు కలిగించే రీతిలో ఉన్నాయా, ఇతరులకు హితకరమైనటువంటి రీతిలో ఉన్నాయా లేదా, ఇతరులకు ఉపయోగపడే రీతిలో ఉన్నాయా లేదా అనేటటువంటిది ప్రతి క్షణము కూడా గమనించుకుంటూ ఉన్నట్లయితే ఈ రెండు తపస్సులు కూడా ఆచరించిన వాళ్ళు అవుతారు. అలాగే ఈ పైశునం అనేటటువంటి ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇది తీవ్రంగా ప్రయత్నం చేయాల్సినటువంటి విషయం, తీవ్రంగా ప్రయత్నం చేయాల్సినటువంటి విషయం. సాధకులైనటువంటి వాళ్ళు ఈ జాడ్యం నుంచి బయటపడాలి. ఈ రోగం నుంచి బయటపడనప్పుడు మనసు నిర్మలం చేసుకోవటం అనేది సాధ్యం కాదు, గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్య విషయం. దీన్ని అవగాహన చేసుకుని ఇంకా అంతో ఇంతో ఎవరికైనా మీలో పైశునం అనేటటువంటి ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే తక్షణమే పోగొట్టుకోవాలని తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకొని ఈ వ్యాధి నుంచి బయటపడి మన తండ్రి మనకు అందించినటువంటి ఈ దైవీ సంపద పెంచుకొని దివ్యత్వానికి దగ్గరై ఆత్మానుభూతి పొంది సుఖశాంతులతో అందరూ కూడా సంతోషంగా సంతృప్తిగా ఉండాలని ఆశిస్తూ మిమ్మల్ని ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో